నువ్వు యూజ్ చేసే షాంపూ బ్రాండ్ నేను స్మెల్ చేసి చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ సార్. కావ్య రా లోపలికి రా. వాణి నువ్వు కొంచెం ఎవరితను? ఇతను డాక్టర్ అజయ్, మేడం పంపించారు. మామ్. ఓ డాక్టర్ అజయ్, సిట్ 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 సిట్. వాణి నేను చెప్పినట్టు ఆ పని కూర్చో కావ్య. ఇట్స్ ఓకే సార్, నేను నుంచుంటానులే. డాక్టర్ అజయ్ కార్డియాకే కావాలని స్పెషల్ గా అడిగారు కదా? అవునవును. మన కార్డియాక్ సర్జన్ డాక్టర్ వికే మాధవన్ సార్ కొంచెం స్ట్రిక్ట్. ఈ రికమెండేషన్ క్యాండిడేట్స్ అంటే ఆయనకి నచ్చదు. అయినా నేను చెప్పేశానులేండి, వెళ్ళి కలవండి. కావ్య, డాక్టర్ అజయ్ ని మన డాక్టర్ మాధవన్ గారికి పరిచయం చేయి. నేను చెప్పానని చెప్పు. ఓకే ఓకే, వెళ్ళండి. కావ్య, నెక్స్ట్ వీక్ మలేషియాలో మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది, నువ్వు కూడా రావాల్సి ఉంటుంది. అయ్యో సార్, నాకు పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ లేదా? లేదు సార్. అయ్యో, అది కూడా లేకపోతే ఎలా? తీసుకుంటాను సార్. సరే వెళ్ళు. ఓకే రండి. వాణి, నీకు పాస్పోర్ట్ ఉంది కదా? ఓకే. వాణి, ఓకే. హలో కావ్య గారు, ఒక డౌట్. ఏంటి? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అబద్ధం అలా ఎలా చెప్పగలిగారు? నాకు చెప్పరా? పాస్పోర్ట్ విషయమా? అది నాలాంటి షార్ప్ గర్ల్స్ కుండే ప్రత్యేకమైన టాలెంట్. ప్రమాదాలని ముందే పసిగట్టగలిగే మూడో నేత్రం. నేను కొంచెం పర్వాలేదు. సరే, మనం ఇప్పుడు పులి గుహలోకి వెళ్తున్నాం. అప్పుడప్పుడు గాండ్రింపులు వినిపిస్తుంటాయి, భయపడకూడదు. భగవంతుడా, I won't tolerate such things here. How could you? You irresponsible idiots! Don't you have any manners? రూమ్ లోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలన్న జ్ఞానం లేదా? You stupid idiot! డాక్టర్ అజయ్ ఎండి మీ రూమ్ కి తీసుకువెళ్ళమంటే తీసుకొచ్చాను. నేను డోర్ నాక్ చేసి వచ్చాను. మీకు వినిపించలేదు. Don't cry. I say don't cry. ఇంకా ఎందుకు నిలబడ్డా? పో ఇక్కడి నుంచి. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది మీరే చెప్పారు కదా. Come here. డాక్టర్ అజయ్, నాకు రికమెండేషన్లో వచ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ అలా వచ్చే వాళ్ళకి అస్సలు ఏ పని తెలీదు. 2 వారాలే టైం, సరిగ్గా లేకపోతే పంపేస్తా. యు గాట్ మీ డాక్టర్ అజయ్? yes sir. సోమవారం వచ్చే వెళ్ళి డాక్టర్ వినోద్ని కలు. షార్ప్ 8 o'clock. ఓకే? అంతేనంటవా? అంతే. మరప్పుడు మీరిద్దరు ప్రేమికులు ఎలా అయ్యారు? అరే, మా మధ్య ప్రేమ గీమ ఏమీ లేదు. హలో, లాయర్లకి డాక్టర్లకి అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ పోలీసులకు కాదు. అది మా లాంటి కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళకి. ఎవరిక్కడ పోలీసులు? మీరే కదా పోలీసు. ఆంధ్ర పోలీసులు అంటే ఆవిడ నిజం చెప్పదండి, సెంట్రల్ పోలీసులు అంటేనే నిజం చెప్తుంది. మీ స్టైల్లో అడగండి సార్, నిజం అదే బయటకు వస్తుంది. నాకు తెలిసి ఎలా అడగలవు. అన్నట్టు కావ్య, ఎప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడింది? వాణి, డాక్టర్ అజయ్ ని చూసావా? ఎందుకు? తనతో ఒక అఫీషియల్ మ్యాటర్ మాట్లాడాలి. అతను నా క్యాబిన్ లో ఉన్నాడు. ఏమిటి, నీ క్యాబిన్ లోనా? దేనికి? భయపడకు, అతను నేను చేయలేదులే. యాక్చువల్ గా ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలనుకున్నాను. అప్పుడే డాక్టర్ వికే సార్ గారి ఫైల్ ఒకటి అర్జెంట్ గా టైప్ చేయాలని డాక్టర్ అజయ్ నా క్యాబిన్ కి వచ్చారు. నా ప్లాన్ మొత్తం నాశనం అవుతుందని బాధపడగానే నాకు సహాయం చేయడం కోసం ఆయనే స్వయంగా టైప్ చేసుకుంటున్నారు. ఓ అలాగా. అయినా నువ్వు మిస్ అయితే బాధపడేంతగా ఏంటా ప్లాన్? ఏదో ఉందిలే, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండా లేక? అసూయపడే లాభం లేదమ్ముడు, దేనికైనా యోగం ఉండాలి.